హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఆకుకూరలకి విడదీయలేని సంబంధం ఉంది. చాలా తక్కువ ధరలో లభించే ఆకుకూరల్లో పోషక విలువలు చాలా ఉంటాయి. వాటిలో చుక్కకూర కూడా ఒకటి. చుక్కకూరని తినని వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ ఆకు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం రాకుండా ఉంటాయి. అంతేకాదండోయ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారికి కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది ఈ ఆకు. అందువల్ల ఈ ఆకుకూరని మీ డైట్లో చేర్చుకుంటే మీ రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆకు వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ. ఇంత అద్భుతమైన చుక్కకూర రెసిపీని తెలుసుకుందామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. 3 చుక్కకూర కట్టలు ఫ్రెష్వి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్ పల్లీలు, 10 పచ్చిమిర్చి, కావలసినంత ఉప్పు. తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో పల్లీలని ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా. ఇవి ఎంత ఫ్రైగా అవుతే చుక్కకూర పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. మాడకూడదు, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోనే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఇలాగా. ఇవి 2 కలిపి పూర్తిగా ఫ్రై అయిపోతున్నాయి. చూడండి ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది, కానీ మాడనివ్వద్దు. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ బ్యాండ్ పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఇలా పూర్తిగా ఫ్రై అయ్యేదాకా మనం పచ్చిమిర్చిని వేపాలి. అలా తిప్పుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వాటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చుక్కకూరను కూడా వేసేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఇలాగా మొత్తం చుక్కకూరని ఇందులో నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయేలాగా మనం చుక్కకూరని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళు ఎలాగ పైకి వచ్చాయో చూసారా? పూర్తిగా మనం ఆకు వేసినప్పటికీ ఇప్పటికీ కొంత డిఫరెంట్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూసారా మనం ఆకు వేసిన ఫస్ట్కి చివరికి ఎంత తేడా ఉందో. ఆకు పూర్తిగా వాటర్ ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి అన్ని వాటిలో వేసేసుకుని కాస్తంత ఉప్పు వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దానిలో ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి చుక్కకూరని అందులో పూర్తిగా వేసేద్దాం. చూసారా ఇలా దీంతో పాటుగానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా వీటిని మిక్స్ చేసేసుకుందాం. చూసారా ఇలాగా. అలా పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసేసుకుందాం. మనం చిన్న ప్యాన్ పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు సామాలైనటువంటి ఆవాలు, కాస్త జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసేసుకుని మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఇలా పూర్తిగా చక్కగా చిటపటలాడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం పచ్చడిలో కలిపేసుకుందాం. చూడండి ఇలాగా తాలింపు పెట్టేసుకుని మనం మొత్తం పచ్చడిని ఒకసారి పైకి కిందికి కలిపేసుకుందాం. చూడండి అయిపోయింది పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.